హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో 700 పోస్టులు భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎన్నికలలోపు నోటిఫికేషన్లు ఇచ్చే విధంగా రాజకీయ ఒత్తిళ్లు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో కేవలం ₹499కి పూర్తి ఆన్లైన్ కోర్స్ అయితే అందిస్తున్నాము. సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ కూడా ఇప్పటికే కోర్సులో పెట్టడం జరిగింది. మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్టోర్లో ఉన్న ఈ కోర్సులో డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు చాలామంది కోర్స్ తీసుకొని మంచి ఫీడ్బ్యాక్ అయితే మాకు మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు. మీరు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూడండి. సీనియర్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. అలాగే యాప్లో ₹99కే గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అయితే ఇస్తున్నాము. 50,000కు పైగా ప్రశ్నలు మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా టాప్ ఫ్యాకల్టీతో తయారు చేయించడం జరిగింది. బోత్ స్క్రీనింగ్ టెస్ట్తో పాటుగా మెయిన్స్కి కూడా ఈ యొక్క కోర్సులు అనేవి మీకు ఉపయోగపడతాయి. అలాగే మన యాప్లో గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా చాలా తక్కువ ప్రైస్తోనే నెంబర్ 1 ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసెస్ అనేవి మీకు పెట్టడం అయితే జరిగింది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సచివాలయం టెస్ట్ సిరీస్ కూడా యాప్లో అందుబాటులో ఉంది. పోలీస్ ఉద్యోగాల టెస్ట్ సిరీస్ కూడా యాప్లో అందుబాటులో ఉంది. మరి తాజాగా దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎన్నికలు వచ్చేలోపు ఖాళీలను నింపేద్దామని చెప్పి ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక న్యూస్ అయితే ప్రచురించడం జరిగింది. వివరాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తరుణంలో ఆలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని ఇప్పుడు కొందరికి గుర్తుకు వచ్చింది. ఆగ మేఘాలపై పోస్టుల భర్తీకి పావులు కదుపుతున్నారు. ఈ కసరత్తు వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆలయాలతో పాటు ఇతర ఆలయాల్లోనూ చాలా కాలంగా క్రింద స్థాయి ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేవాదాయ శాఖ మంత్రిగా వెలంపల్లి శ్రీనివాస్ ఉన్నప్పుడు ఈ ఖాళీల భర్తీ కోసం హడావిడి చేశారు. ఇంతలో ఆయన మంత్రి పదవి కోల్పోయాక ఈ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా మళ్ళీ గతంలో మాదిరిగా ఖాళీ పోస్టులు నింపుదామంటున్నారు. ఇప్పటికే ప్రధాన ఆలయాల ఈవోలు, ఇతర ఆలయాల సహాయ కమిషనర్లు, జిల్లా దేవాదాయ శాఖ అధికారులు, ఉప కమిషనర్లు, ప్రాంతీయ సంయుక్త కమిషనర్లతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఖాళీల సమాచారం ఇవ్వాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇప్పటి వరకు 700 వరకు ఖాళీలు ఉన్నట్టుగా గుర్తించడం కూడా జరిగింది. ఇటీవల వివిధ ఆలయాల ఆదాయ పరిమితుల్లో మార్పుల ఆధారంగా వాటి స్థాయిని ప్రభుత్వం పెంచింది. సహాయ కమిషనర్ కేడర్ ఆలయాలు ఉప కమిషనర్ కేడర్కి మార్చారు. దీంతో వాటిలో పోస్టుల భర్తీకి అవసరమని చెబుతూ అన్ని ఆలయాల్లో ఖాళీల సమాచారం సేకరించడం జరిగింది. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలంటూ ఓ మంత్రి ఒత్తిళ్లు తెస్తున్నట్టుగా తెలిసింది. సాధారణంగా ఇటువంటి పోస్టుల భర్తీ కోసం ఒక ఉన్నత స్థాయి అధికారులతో ఓ ప్యానెల్ అయితే దేవాదాయ శాఖ కమిషనర్ నియమించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో ఆలయ పరిధిలో పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలి. దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూలు జరిపి ఎంపిక చేయాలి. కానీ ఈ విధానం పాటిస్తారా, లేక అన్ని ఆలయాలకు కలిపి సెంట్రలైజ్డ్ విధానంలో ఎంపిక ప్రక్రియ జరుపుతారా అన్న దానిపై స్పష్టత రావట్లేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు పోస్టుల భర్తీ వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండవచ్చనే వాదన బలంగా వినిపిస్తుంది. కొద్ది రోజులుగా వరుస సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఈ సమాచారం కోసం ఈవోలపై ఒత్తిడి తీసుకురావడంపై ఆ శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ఆలయాల పరిధిలో అధికార పార్టీకి నేతలు, అనునాయులు, వారికి తెలిసిన వారికి ఈ పోస్టులు దక్కేలా చూసేందుకు హడావిడి చేస్తున్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సహాయ కమిషనర్లకు లేక ఉప కమిషనర్లకు పదోన్నతులు ఇచ్చేందుకు దేవాదాయ శాఖ జాబితా సిద్ధం చేస్తుండగా దీనిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో వివిధ ఆలయాల స్థాయి పెంచడంతో డీసీ పోస్టుల సంఖ్య 29కి చేరింది. ఇందులో 3 పోస్టులు మాత్రమే రెగ్యులర్ డీసీలు ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి 10 డీసీ పోస్టుల్లో 2ంటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి. ఈ లెక్కన 29 పోస్టులకు గాను 6 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఖాళీగా ఉంచాలి. కానీ వాటిలో కూడా పదోన్నతులు
పదోన్నతులతో పొందే ఏసీలతో భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. అలాగే ఏసీల పదోన్నతుల జాబితా రూపకల్పనకు దేవాదాయ శాఖ కమిషనరేట్లోని ఓ ఉన్నతాధికారి అంతా తానే చూస్తున్నారు. గతంలో ఏసీల పదోన్నతుల విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించిన వారిని పక్కన పెట్టుకొని ఈ జాబితా తయారు చేస్తున్నారు. వీరిలో ఓ సహాయ కమిషనర్ భూముల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సస్పెన్షన్లో ఉన్నవారు కూడా కావడం గమనార్హం అని చెప్పి మనకు ఒక న్యూస్ అయితే ప్రచురించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే 700 పోస్టులతో దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ లోపే ఈ నోటిఫికేషన్స్ విడుదల చేసేందుకు రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో మనకి 700 పోస్టుల భర్తీ కోసం ఎలక్షన్ లోపు ఒక నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఛానల్ చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.